ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్ర గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఇంటిని అధికారులు కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్థానికుల వివరాల ప్రకారం రహదారి విస్తరణ పనుల భాగంగా లేదా ఆక్రమణల తొలగింపు చర్యలలో భాగంగా ఈ ఇల్లు కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా సరైన పరిహారం ప్రకటించకుండా ఇల్లు కూల్చివేయడం అన్యాయమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇల్లు కూల్చిండు, కిరాయికుండి బతుకుతాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు, నాకు కనీసం కాల్ చేయర్రి అని చెప్పకుండా ఆ సామాన్లు ఉన్నాయి, నా డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. తెల్లార వరకు రాత్రి 1 గంటకి ఇల్లు కూల్చేసిండు. మేము ఒకవేళ ఫోన్ చేస్తే వచ్చినాం, వచ్చే వరకు ఇల్లు కూల్చేసి ఉన్నది. ఇదేందని దేవక్క కృష్ణ అడిగితే ఆయన డబ్బులు ఇచ్చాడు, మేము కూర్చున్నామని చెప్పింది. నేను జేసీబీ అడ్డ ఉంటే గరుగు అన్నాడు, నేను గరగలేదు, తొక్కించుకొని పొమ్మన్నా. తొక్కించుకొని పొమ్మంటే ఇక నన్ను పక్కా జరగన్నాడు, బండి తీసుకుని వెళ్ళిపోయాడు.